నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. బి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుమల్ల మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించి భోగి మంటను వెలిగించారు. కుటుంబ సభ్యులంతా భోగి మంట చుట్టూ భోగి పెడుకుల దండలు వేసి సరదాగా ఆటపాటలతో గడిపారు. పలువురు ప్రముఖులు బుచ్చిబాబుని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నుంచి పెట్టి సార్ హాయ్ సార్, సేమ్ డే సార్. ఎక్కడ పోద్దు లేకండి, దూరం కూడా లాగుతుంది స్వామి. అన్నయ్య వస్తాడా?
రెడీ అండి. అయ్యా కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో కొలువైయున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయంలో కోరంగి ఎస్ఐ శనగశెట్టి రవికుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర ధనుర్మాసం శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు కండవెల్లి శ్రీనివాసాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తాళరేవు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దూలుపూడి నాగేంద్ర ప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ దూలుపూడి సుబ్బారావు, కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ओम अकाल मुच्चरणं सर्वव्याधि निवारणं समस्त पापक्षयकरं श्री वर्तमान व्यवहारिक चांद्रमानेन श्री शोभकृतनाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतौ पुष्यमासे शुक्लपक्षे द्वितीयाम स्थिरवासरे श्रवणानक्षत्रे शुभयोगे शुभकन्यायोगे विशेष विशिष्टायां शुभदिनमानस्य श्रीमान् नागुल गोत्रोद्भवस्य रविकुमार नाम देशमानस्य श्रीमान्त्रस्य नागुल गोत्रोद्भवस्य रविकुमार नाम देशस्य धर्मपत्नी समेतस्य श्रीमान्त्रपतिः नागुल गोत्रोद्भवति रवि नाम देशस्य सहकुटुम्बानां समुद्रकस्य सम्प्राप्तस्य शवान्तमस्य सम्प्रवारस्य ऐश्वर्य డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని భోగిమంట వెలిగించిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎల్లప్పుడూ ఈ సంక్షేమాల సంతోషాలు ఉండాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు.
యానాం శివారు బైపాస్ జంక్షన్ మరియు సుంకరపాలెంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. భోగి మంటలతో పిల్లలు పెద్దలు చుట్టాలతో హాయిగా ఉంటే మేము ఏమన్నా తక్కువ అని జోదగాలు విపరీతంగా గుండాటలు, చింతపిక్కలాటలు, బాలాటలతో చెలరేగిపోతున్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్న ప్రభుత్వం గాని పోలీసులు గాని ఏమీ చేయలేక చోద్యం చూస్తూనే ఉన్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేశారు. మరోసారి కాకిలిపై పందెం రాయులదే పై చేయిగా కనిపించింది. పండుగ పడేసి అంతే పానికి వస్తుంది. అలా పట్టుకోండి ఒకసారి. గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు గారు, రామ్మూర్తి గారు బిరి ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రారంభోత్సవం పూర్తయిందండి. కోడి పందాలు తిలకించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నామండి. కోడి పందాలకు ఇచ్చేసిన ప్రతి ప్రేక్షకులందరూ కూడా ఇక్కడ తొలి పందెం స్టార్ట్ అయింది. ప్రసంగించవలసిందిగా శంకరపాలెం గ్రామ సర్పంచ్ శ్రీ తెల్లపూడి నాగేశ్వరరావు గారిని కోరుతున్నాం. పాల్పోయిందంటే పాల్పోయిందంటే అలాగైతే వెనకాల కనబడదు. Gracias.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మొదలైన కోడి పందాలు ముమ్మిడివరం మండలం రాజుపాలెం, పల్లిపాలెం, అయినాపురం, కొత్తలంక, అన్నంపల్లి, పోలవరం మండలం కేసనకుర్రుపాలెం, గుత్తెనదివి, కొమరగిరి, ఎదురులంక, పెదమడి, పాత ఇంజరం, కాట్రేనికోన మండలం గెద్దనాపల్లి, పల్లంకూరు గ్రామాల్లో మొదలైన కోడి పందాలు. నేనేం తీసుకుపోతాను టీపులో కాపాడుతాను నాలో తీసుకెళ్ళి తీస్తున్నారా మిమ్మల్ని తీరు చెప్పండి తమ్ముడు ఆ పక్కెళ్ళిపో తమ్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 34వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట భోగి మంట వేసి ఆ మంటలో జీవో నెంబర్ 2 ప్రతులు వేసి దగ్ధం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు. భోగి మంటలు కాదు, ఇవి మా ఆకలి మంటలని, సమస్యలు పరిష్కరించడం చేతకాని ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు గుప్పించారు. అమలు చేయాలి కనీస వేతనం 26,000 అమలు చేయాలి సుప్రీంకోర్టు గ్రాట్యుటీ అమలు చేయాలి సుప్రీంకోర్టు గ్రాట్యుటీ అమలు చేయాలి అమలు చేయాలి సుప్రీంకోర్టు గ్రాట్యుటీ అమలు చేయాలి ప్రభుత్వం మండి వైఖరి నశించాలి ప్రభుత్వం మండి వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వం మండి వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వం మండి వైఖరి నశించాలి జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జస్టిస్ we want justice జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ we want justice we want justice we want justice ప్రభుత్వం మండి వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వం మండి వైఖరి నశించాలి యస్మాన్ ప్రయోగిస్తే
దూరం నుంచి పరిష్కరించారు న్యాయమైన డిమాండ్లను. పరిష్కరించలేని సీఎం. సమస్యలు పరిష్కరించలేని సీఎం. సమస్యలు పరిష్కరించలేని సీఎం. 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 గద్దె దిగుతావా? 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 పరిష్కరించాలి. అనంతరం పోరాటం. 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 సాధించే వరకు పోరాటం. కాకినాడ జిల్లా పోలీసులు హెచ్చరికలను లెక్క చేయకుండా కాకినాడ రూరల్ జోరుగా సాగుతున్న కోడి పందాలు, గుండాటలు, వలసపాకల మరియు సర్పవరం గ్రామంలో నిర్వహిస్తున్న కోడి పందాలు, గుండాటలను తన సిబ్బందితో వచ్చి కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆంక్షలు లెక్క చేయకుండా కోడి పందాలు, గుండాటలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి అదే నీకు అంగనే ఎవరు రాలేదు. ఏదో దూరం పండగ కట్టిన తప్పించి జగన్ ఇదే జగన్ గత్త కానీ ఒకసారి ఉండాలి. ఒక్కసారి ఎలా చూపించానా? ఒకసారి అంటే ఎలా కట్టేసుకో ఆగరా. అయిపోయింది. తెలుసు కదా, నువ్వు ముందుకెళ్ళబ్బా.
స్టార్ట్ అవ్వలేదా? స్టార్ట్ చేయలేదా? లేకండి సరే పెద్ద సంక్రాంతి సందర్భంగా ఈరోజు వాకలపూడిలో గుండాట్లు అవి వేస్తూ ఉంటే వాకలపూడి కాదు వలసపాకల్లో గుండాట్లు అది వేస్తూ ఉండగా పట్టుకుని ఇద్దరు మనుషులు కూడా అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాం. వీళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం. ఒకవేళ ఎవరైనా ఇలాగా గుండాట్లు పేకాట్లు ఇటువంటి ఆడుతుంటే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన కోడి పందాలు గుండాటలు అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో కోడి పందాల బరులు భారీగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. గ్రామాన కనిపిస్తున్న సంక్రాంతి సందడి, జోరుగా సాగుతున్న కోడి పందాలు గుండాటలు. కోడి పందాల ముసుగులో గుండాటలను ఆడిస్తున్న బరులు నిర్వాహకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఐపోలవరం మండలం మురుమల్లలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి అమలు చేయని హామీలు, అప్రజాస్వామిక జీవోల ప్రతులను భోగి మంటల్లో వేసిన టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు. మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కుటుంబ సభ్యులు. ఈ పండుగతో ఈ అప్రజాస్వామిక ప్రభుత్వం పోయి టీడీపీ జనసేనల కలయికతో రాష్ట్ర స్వర్ణయుగం వైపు అడుగులు వేస్తుందని ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ఇక్కడితో రాష్ట్రానికి జగన్ రూపంలో పట్టిన శనిపోవాలని కోరారు. జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం అనే కార్యక్రమం తెలుగుదేశం జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ భోగి పంటలో జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా అబద్ధపు హామీలుగా ఈ రాష్ట్రం సర్వనాశనం చేశారు. కాబట్టి ఈ భోగి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మరి ఏవైతే
హామీలు ఇచ్చాడో ఏ హామీ కూడా నెరవేరకుండా ఈరోజు యువత అంతా కూడా నిరుద్యోగులుగా, మన రైతుల ఆత్మహత్యలు పెద్ద ఎత్తున, అదేవిధంగా యువత ఆత్మహత్యలు కానీ ఈ రాష్ట్రంలో అనేక రకాల అరాచకం కానీ అన్ని రకాలుగా దోచుకోవడం కానీ ఈ భోగిమంటలో వేసి ఈ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఈ భావితరాల భవిష్యత్తు గురించి కలయికతో ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిలబెట్టాలని ఒక మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం జనసేన పార్టీని బలపరిచి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలి. ఎందుకంటే అవగాహన లేని ముఖ్యమంత్రికి 151 సీట్లు ఇస్తే అవగాహన లేకుండా మన రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇటువంటి అరాచక శక్తిని మరి ఇంటికి సాగనంపాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో మురమల్ల గ్రామంలో మరి భోగిమంటలో ఏదైతే జగన్ హామీలు అబద్ధపు హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా మంటలో కలపడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున మా నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి ఈ భోగి పండుగ చేసుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో భోగి పండుగ సందర్భంగా గ్రామంలోని మహిళలందరూ కలిసి రూపొందించిన 600 మీటర్ల పొడవైన భోగి దండను ఆదివారం నాడు మేళ తాళాల మధ్య గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభించి గ్రామ దేవత బురదాలమ్మ దండు గంగమ్మ ఆలయం వరకు ఊరేగించి గ్రామం మధ్యలో భోగి మంటలో వేశారు. చిన్నారులు మొదలుకొని వయోవృద్ధుల వరకు అందరూ ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మంచుగుప్పెట్లో కోనసీమ ముమ్మడివరం నియోజకవర్గంలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు. జాతీయ రహదారితో పాటు ప్రధాన రహదారులపై మంచు కారణంగా ఎదుటి వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి. ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.